సో మన బిగ్ సిటీ టెక్ ఛానల్ని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. సో మ్యాక్సిమం మీకు ప్రతి టాపిక్ యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ప్రతి వీడియోని వాచ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి నీరీ సిరప్ అనమాట. నీరీ సిరప్ దేనికి యూజ్ అవుతుంది అండ్ అది వచ్చేసి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి యూజ్ అవుతుంది అనమాట. సో దాని యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని ప్రికాషన్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేసుకుందాం అండి. నీరీ సిరప్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్ ఏమేమి వస్తాయంటే మ్యాక్సిమం మనకు వచ్చేసి యూరినేటీ కానీ పెయిన్ కానీ ఏమన్నా యూరిన్ దగ్గర అండ్ యూరిన్లో బ్లడ్ వస్తున్నా కానీ కొంచెం మనకి అది ఒక సిమ్టమ్ అనమాట. బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుంది, నాజియా కానీ వామిటింగ్ కానీ ఫీవర్ కానీ ఇది వస్తుంటే మనకి కొంచెం యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టే. సో మనకి పెల్విస్లో ఏమైనా పెయిన్ వస్తున్నా కానీ లోవర్ అబ్నార్మల్లో పెయిన్ ఏమైనా వస్తున్నా కానీ కొంచెం మనకి సిమ్టమ్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒక సిమ్టమ్ అనమాట. అండ్ మనకి స్వెల్లింగ్ కూడా ఫాల్ స్మెల్లింగ్ యూరిన్ వస్తున్నా కానీ లేకపోతే క్లౌడీ యూరిన్ కానీ డార్క్ యూరిన్ కానీ వస్తుందంటే మనకి కొంచెం యూరిన్ ప్రాబ్లం ఉన్నట్టే. అండ్ బ్లడ్ కూడా యూరిన్లో వస్తుంటే మనకి యూరిన్ ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో మనకి వెజైనల్ కూడా ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఉమెన్స్లో క్రాంపింగ్ కానీ ఇలా జరుగుతుంటే కొంచెం యూరిన్ ప్రాబ్లం ఉన్నట్టే అనమాట. సో మనకు వచ్చేసి ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెయిల్స్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి స్ట్రాంగ్ యూరిన్ టు యూరినేటిక్ కపుల్ ఫర్ పెల్విక్ పెయిన్ అంట. పెల్విక్ పెయిన్ వచ్చేసి ఉమెన్స్లో ఉంటుంది అండ్ రెక్టల్ పెయిన్ వచ్చేసి మెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ బర్నింగ్ పెయిన్ ఉన్నా కానీ అండ్ యూటినేషన్ అవుతున్నా కానీ అండ్ యూరిన్ కూడా వచ్చేసి మనకి రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ వస్తున్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ ఫ్రీక్వెంట్ లీకేజెస్ అవుతున్నా కానీ అండ్ స్ట్రాంగ్ యూరిన్ స్మెల్ బాగా వస్తున్నా కానీ మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే. అండ్ మనకు వచ్చేసి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో యూరినరీ అర్జెన్సీ కానీ యూరినరీ ఫ్రీక్వెన్సీ కానీ బర్నింగ్ సెన్సేషన్ డ్యూరింగ్ యూరినేషన్లో, అంటే ఎప్పుడన్నా మనం యూరినేషన్ చేస్తున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వస్తున్నా కానీ స్మెల్ బాగా వస్తున్నా కానీ పెల్విక్ పెయిన్ వస్తున్నా కానీ అండ్ ఎస్టీడిఎస్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కానీ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ ఇవి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్లో ఉన్నట్టు అనమాట. అండ్ వీపింగ్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ అండ్ మనకి ఎక్కువ శాతం ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ ఉండాలి. సో యూరిన్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఇఫ్ కేస్ క్యూర్ కాకపోతే మనం సైటోస్కోపీ ఆపరేషన్ చేయించుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్తారు సైటోస్కోపీ మనకి చేయాలా లేదా అనేది. అండ్ వాష్ జెంట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్స్ అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్స్ ముందు వాష్ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది అనమాట. సో యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో కలర్స్ ఎలా అంటే కలర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే క్లీన్ టు ఎల్లో కలర్ కనుక యూరిన్ అనేది వస్తుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ హైడ్రేట్ అనమాట. అండ్ క్లౌడీ కనుక వస్తుందంటే మనకి కన్ఫామ్గా యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చినట్టే. అండ్ రెడ్ కానీ పింక్ కానీ వస్తుందంటే సైన్ టు బ్లడ్ అనేది యూరిన్లో ఫామ్ అవుతుంది కాబట్టి అట్లా వస్తుంది అనమాట. అండ్ ఇండికేటెడ్ టు అది కూడా ఇన్ఫెక్షన్ కానీ స్టోన్స్ కానీ ఏమైనా ఉన్న కిడ్నీస్ దగ్గర అట్లా అదొక ఇండికేషన్ అనమాట. అది కొంచెం సీరియస్ కండిషన్ టు క్యాన్సర్కి కూడా ఇండికేషన్ అనమాట. మనకి డార్క్ ఆరెంజ్ కనుక వచ్చింది అంటే అది డీహైడ్రేషన్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ అట్లా వస్తున్నట్టు అనమాట. అండ్ గ్రీన్ కనుక యూటీఐ ఇన్ఫెక్షన్ కనుక వస్తుందంటే అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అట్లా అవుతుంది అన్నట్టు. అండ్ బ్రౌన్ కలర్ కనుక వచ్చిందంటే మజిల్ ఇంజ్యూరీ కానీ బ్రేక్ డౌన్ ఆఫ్ ఏమన్నా అయినా కానీ అప్పుడు మన కిడ్నీ డిసార్డర్ ఏమైనా ఉన్నా కానీ బ్రౌన్ కలర్ యూరిన్ అనేది వస్తుంది అనమాట. అండ్ బ్లూ కలర్ వచ్చేసి ఇది ఒక సింటమ్ ఆఫ్ హైపర్ గ్లైసీమియా అనమాట. సో మన యూరిన్ కనుక బ్లూ కలర్లో వస్తే ఇది ఒక మనకి సిమ్టమ్ అనమాట. సో యూరినే మనకి చెప్తుంది ఈ ఇండికేషన్స్, ఈ కలర్స్ కనుక వస్తే మనకి ఏంటి అనేది యూరినే మనకి చెప్తుంది అనమాట. సో ఇండికేషన్ బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. యూరిన్ చార్ట్ వచ్చేసి మనకి చూద్దామండి. యూరిన్ చార్ట్ డార్క్ ఎల్లో యూరిన్ వస్తే మాత్రం డీహైడ్రేషన్ అనమాట. ఎల్లోయిష్ అండ్ లైట్ ఆరెంజ్ వచ్చేసి మనకి బి విటమిన్స్ లోపాలు ఉన్నప్పుడు వస్తుందన్నమాట. అండ్ సర్టెన్ మెడికేషన్స్ సచ్ యాజ్ రామిఫ్రిల్ కానీ ఫెనోజోపైరిడిన్ కనుక టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఈ యూరిన్ అనేది ఆరెంజ్ యూరిన్ లాగా వస్తుందన్నమాట. బ్లడ్ యూరిన్ వచ్చినప్పుడేమో హిమామెచ్యూటరీ అన్న సిండ్రోమ్ వస్తుంది. అండ్ దాని ఏంటో మీకు ఇక్కడ పిక్ చూడండి. అండ్ డార్క్ ఆరెంజ్ బ్లూ యూరిన్ వచ్చినప్పుడేమో జాండీస్ అనమాట. మనకి జాండీస్ వస్తే ఎలా ఉంటుందంటే ఐస్ వచ్చేసి ఎల్లో కలర్లో ఫామ్ అవుతాయి కదా. సో ఈ పిక్లో చూడండి.
జాండీస్ వచ్చిందని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఐస్ అనేది ఎల్లో కలర్గా ఉంటుందన్నమాట. సో ఈ పిక్లో ఉంది చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట. సో దాని ద్వారా మనకి జాండీస్ వచ్చిందని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి బ్లాక్ ఆర్ డార్క్ కలర్ యూరిన్ కనుక వస్తే మెలోన్మా అంటే ఇక్కడ చూడండి, ఈ పిక్లో ఉంది చూసారా, ఇలాగా మన బాడీ మీద వస్తుందన్నమాట. సో అది మెలోన్మా అనేది మన బాడీలో ప్రజెంట్ అవుతుంది కాబట్టి ఇలా ఫామ్ అవుతుంది. అండ్ దాని ఇండికేషన్ కూడా బ్లాక్ కానీ డార్క్ కలర్ యూరిన్ కనుక వస్తే మనకి మెలోన్మా అన్న ప్రాబ్లం వస్తుందన్నమాట. అండ్ మనకి పింకిష్ యూరిన్ కనుక వస్తుంది అంటే మనం ఎక్కువగా ఈ బీట్స్ కనుక ఎక్కువగా తింటూ ఉంటే, అంటే ఇవి అనమాట, ఇవి ఎక్కువగా తినటం వల్ల మనకి పింకిష్ యూరిన్ అనేది వస్తుంది. అండ్ గ్రీనిష్ యూరిన్ కనుక అంటే ఆస్పర్గస్ ఈ కనుక ఎక్కువ తిన్నా కానీ గ్రీన్ కలర్ యూరిన్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ రెడ్డిష్ కానీ బ్రౌనిష్ యూరిన్ కనుక వస్తుందంటే ప్రోపిలియా వల్ల మనకి రెడ్డిష్ కానీ బ్రౌన్ యూరిన్ కానీ వస్తుంది అనమాట. అండ్ బ్లూ యూరిన్ కనుక వస్తుంది అంటే మిథైలిన్ బ్రూ ఇండైజేషన్ అనమాట. అండ్ పర్పుల్ యూరిన్ కనుక వచ్చిందంటే యూరిన్ బ్యాగ్ సిండ్రోమ్, ఇది వచ్చేసి మనకి 80+ వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఇది పర్పుల్ యూరిన్ బ్యాగ్ అనేది మనకి 80+లో ఉన్న వాళ్ళకి ఫామ్ అవుతుంది అనమాట యూరిన్ అనేది. సో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్. యూరిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి చిన్నపిల్లల్లో ఉంటే ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల్లో పెయిన్, స్ట్రింగింగ్, బర్నింగ్ సెన్సేషన్గా, యూరిన్ దగ్గర బర్నింగ్ సెన్సేషన్గా ఫీల్ అవుతారు. అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ జరుగుతుంది బాగా. అండ్ పెయిన్ ఇన్ లోవర్ అబ్నార్మల్లో బాగా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఈ చిన్నపిల్లల్లో బాగా లోవర్ అబ్నార్మల్ పెయిన్ కానీ, ఇరిటేబిలిటీ, ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అండ్ బ్లడ్ ఇన్ యూరిన్ అనమాట, యూరిన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. అండ్ ఫోల్ ఆర్ స్ట్రాంగ్ యూరిన్ ఆర్డర్ కూడా స్మెల్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. పూర్ యాక్టిబిలిటీ అండ్ వెట్ ప్రాబ్లమ్స్, బాగా వెట్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట చిల్డ్రన్స్కి. యూరిన్ వస్తూ ఉంటుంది బాగా. అండ్ వెట్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాగా అనమాట చిన్నపిల్లలకి. అండ్ మనకు వచ్చేసి ఇది యూరినరీ సిమ్టమ్స్ వచ్చేసి పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్, యూరిన్ వెళ్తున్నప్పుడు పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్ యూరిన్ అండ్ పీ క్వాంటిటీ ఆఫ్ ది యూరిన్ ఈజ్ టూ లెస్. కొంతమందికి పిల్లలకి అసలు యూరిన్ అనేది చాలా లెస్గా వస్తుంది. అండ్ ఫీవర్ అనేది బాగా వస్తుంది అనమాట. సో ఇది చిన్న పిల్లలకి యూరిన్ ప్రాబ్లం, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనమాట.